వెల్కమ్ టు 9 వైబ్స్. నల్గొండ మున్సిపాలిటీని హస్తం పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ కి చెందిన మున్సిపల్ చైర్మన్ మందడి సైద్ రెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మెజార్టీ సభ్యులు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో తీర్మానం నెగ్గింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన 9 మంది కౌన్సిలర్లు, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో చేరిన మరో 6 కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు పెట్టి తీర్మానం నెగ్గింది. దీంతో కాంగ్రెస్ కౌన్సిలర్లలో ఒకరిని చైర్మన్ గా ఎన్నుకునే అవకాశం ఉంది. జిల్లా కేంద్రమైన నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో ఉత్కంఠంగా అవిశ్వాస తీర్మానం కొనసాగింది. మున్సిపల్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ హేమంత్ కేశవ పటేల్ సమక్షంలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 41 ఓట్లు, వ్యతిరేకంగా బీఆర్ఎస్ కు 5 ఓట్లు వచ్చాయి. ఒకరు తటస్థంగా ఉండగా మిగిలిన సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. 2019లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నల్గొండ మొత్తం 48 వార్డులకు గాను 20 వార్డులు కాంగ్రెస్, 20 వార్డులు బీఆర్ఎస్, 6 వార్డులు బీజేపీ, ఒక్కొక్కటి ఎంఐఎం స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, రాజ్యసభ సభ్యుడు తమకు లభించిన అవకాశాన్ని వినియోగించుకుని నల్గొండ మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతో మున్సిపల్ చైర్మన్ గా బీఆర్ఎస్ కౌన్సిలర్ మందడి సైదిరెడ్డి ఎన్నికయ్యారు. 3 నెలల క్రితం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ సహా 12 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు. మరోవైపు నల్గొండ నుంచి మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందడంతో మున్సిపాలిటీలో రాజకీయాలు అవిశ్వాస తీర్మానం వైపు వెళ్లాయి. మున్సిపాలిటీలో కౌన్సిలర్ల చేరికలు ఎక్కువ కావడంతో కాంగ్రెస్ బలం 34కు చేరింది. వీరంతా కలిసి చైర్మన్ పై అవిశ్వాసం ప్రకటించారు. ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించకుండానే అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అయితే బీఆర్ఎస్ విప్ జారీ చేసిన నేపథ్యంలో ఆ పార్టీ నుంచి గెలిచిన 15 మంది కౌన్సిలర్లకు పదవి గండం ఏర్పడనుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.